హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఎప్పుడు ఉపయోగించే సేమియా తోటి పొంగనాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈనో, బేకింగ్ సోడా లాంటివేమీ లేకుండా ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని చివరి వరకు చూసి రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సేమియా తోటి పొంగనాలను చేయడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు సేమియాని తీసుకోవాలి. సేమియా ఫ్రైడ్, నాన్ ఫ్రైడ్ అని 2 రకాలుగా దొరుకుతుంది కదా! మనం పాయసం కోసం ఫ్రైడ్ సేమియాని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. ఈ రెసిపీ కోసం ఇలా ఫ్రై చేయని సేమియానే తీసుకోండి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 లేదా 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. సేమియా రంగు మారకూడదండి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నారో అదే కప్పుతో 3/4 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వను కూడా మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి. రవ్వను డైరెక్ట్‌గా నానబెట్టినట్లయితే కొంచెం ముద్ద ముద్దగా అవుతుందండి. కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత నానబెట్టుకున్నట్లయితే నానిన తర్వాత కూడా ముద్దగా లేకుండా పొడి పొడిగా ఉంటుంది. ఈ రవ్వ, సేమియా 2 కూడా రంగు మారకుండా ఇలా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రవ్వను, సేమియాను కూడా ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నారో అదే కప్పుతో 3/4 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. అలాగే 3/4 కప్పు నీళ్ళను కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇవి నానేలోపు ఈ పొంగనాల్లోకి వెజిటబుల్స్‌ని ఫ్రై చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోండి. నూనె వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పును వేసుకొని శనగపప్పును కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలను కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సగం ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ సాఫ్ట్‌గా అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక రెమ్మ కరివేపాకు, అలాగే 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుమును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. సగం ఫ్రై అయినా కూడా సరిపోతుంది. ఇప్పుడు 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న పిండిని చూసినట్లయితే పెరుగు నీళ్ళను పీల్చుకుని ఇలా సాఫ్ట్‌గా అవుతుంది. కొంచెం గట్టిగా కూడా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్‌ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ రెసిపీలోకి ఈనో, వంట సోడా లాంటివేమీ అవసరం లేదండి. ఏమి వేయకుండానే ఈ పొంగనాలు సాఫ్ట్‌గా వస్తాయి. మీరిక్కడ కన్సిస్టెన్సీ చూసినట్లయితే కొంచెం గట్టిగా ఉంది కదా! ఇప్పుడు ఇందులోకి మరొక అరకప్పు నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి. ఈ పొంగనాలకి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి మరీ పల్చగా అలా అని మరీ గట్టిగా కాకుండా దోసల పిండి కన్సిస్టెన్సీ కంటే కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుంది. అంతా కలుపుకున్న తర్వాత మీకిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పనియారం ప్యాన్‌ని పెట్టుకొని అన్ని గుంతల్లోకి నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని పనియారం ప్యాన్‌లోని అన్ని గుంతల్లోకి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ పొంగనాలను ప్రిపేర్ చేయడానికి ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం లేదండి. ముందే ఆయిల్‌ని వేసుకుంటే 2, 3 బ్యాచ్‌ల వరకు ఇదే ఆయిల్‌తో ఫ్రై చేసుకోవచ్చు. అలాగే ఈ పిండితోటి ఇలా పొంగనాలనే కాకుండా చిన్న చిన్న అట్లా కూడా మీరు వేసుకోవచ్చు. అలా వేసినా కూడా చాలా చక్కగా వస్తాయి. ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసి తీసుకోండి. రెండో వైపు ఫ్లిప్ చేసిన తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇడ్లీ పిండి, దోస పిండి లేనప్పుడు ముందుగా ఎటువంటి ప్రిపరేషన్స్ చేయాల్సిన అవసరం లేకుండా సేమియా రవ్వ రెడీగా ఉన్నట్లయితే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ గొంతు పొంగనాల్లోకి స్పైసీగా ఉండే ఏదైనా చట్నీని తీసుకున్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటాయి. సేమియా తోటి గుంత పొంగనాలను ఇలా సింపుల్‌గా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.